Yeah, now let us discuss the factorial of a given number. To find the factorial of a given number in C language. So here to find the factorial of a given number, we have to use the loop. First of all, the loop is necessary to find the factorial of a given number. Okay, and also let us see how we find the factorial. For example, 6. Let us take the example 6. We have to find the factorial of a 6. Generally, how we find the factorial? 1 into 2 into 3 into 4 into 5 into 6. Okay, so this is the factorial we find. 1 2 2 2 3 6 6 4 24 24 5 120 126 720. So in this manner we find the factorial. The same, if we give any number, you just count multiply from 1 to that number and we get the answer. It is a factorial. Okay, so for that here we use the loop. So what happens here, let it be n. Okay, n. So which is changing here from 1 to the 6. సో ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది 1 నుంచి ఆ నెంబర్ వరకు మల్టిప్లికేషన్ అనేది చేయాలి. ఫస్ట్ స్టార్ట్స్ విత్ ద 1. ఓకే, సో 1 ఇంటూ 1. వాట్ ఈస్ ద 1 ఇంటూ 1? 1. ద నెక్స్ట్ మల్టిప్లై దిస్ 1 విత్ ద అనదర్ నెంబర్, దట్ ఈస్ ద 2. ద నెక్స్ట్ మల్టిప్లై దిస్ విత్ ద అనదర్, దట్ ఈస్ ద 6. ద నెక్స్ట్ 6 ఇంటూ 4, దట్ ఈస్ ద 24. నెక్స్ట్ 24 ఇంటూ 5, దట్ ఈస్ ద 120. Next 120 into 6, that is the 720. Like this we have to multiply. Okay, so here 1 2 3 4 5 6, these are the incrementing values. Okay, let it starts from the I equals to 1. First initial I equals to 1, then I equals to 2, then I equals to 3, I equals to 4. So what happens here? I is incrementing by 1, that is a plus I. Okay, so why we are taking I, initial value and increment value? Because we are using the loop. లూప్ యూజ్ చేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్ మనకి ఏమి ఉండాలి అని అంటే ఇనిషియలైజేషన్ ఉండాలి, ఓకే, కండిషన్ ఉండాలి, అండ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని ఉండాలి. సో ఇక్కడ కండిషన్ ఏంటిది అని అంటే అప్ టు వి గెట్ ద 6 వచ్చేంత వరకు ఇది రిపీట్ అవుతూ ఉండాలి. వాట్ ఈస్ ఇనిషియల్ వాల్యూ? 1. సో వాట్ ఈస్ ద కండిషన్ ఇయర్? అప్ టు ద 6. తర్వాత ఇంక్రిమెంట్ అవుతూ వస్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటిది? మల్టిప్లికేషన్. వీఆర్ మల్టిప్లయింగ్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము? I ఈక్వల్స్ టు 1, 1తో మల్టిప్లై చేస్తున్నాం. మనకు వచ్చే రిజల్ట్స్ నెక్స్ట్ 2 తోటి మల్టిప్లై చేస్తున్నాం. మనకు వచ్చే రిజల్ట్ నెక్స్ట్ 3 తోటి మల్టిప్లై చేస్తున్నాం. మనకు వచ్చిన రిజల్ట్ మళ్ళీ 4తో మల్టిప్లై చేస్తున్నాం. అలా ఎప్పటి వరకు మల్టిప్లై చేస్తున్నాం? అంటిల్ వి గెట్ ద లాస్ట్ వాల్యూ, దట్ ఈస్ 6. Okay, so until the condition becomes false, the loop will be repeated. The number of iterations will be gone. So this will do by using the while loop and by using the do while and also by using the for loop. For loop యూస్ చేసి మనం చేయొచ్చు. Let us see the for loop. For loop యూస్ చేసి ఎలా చేద్దాము అనేది చూద్దాం. ఓకే, నౌ సో ఫస్ట్ ఇనిషియల్లీ ఫర్ I ఈక్వల్స్ టు 1, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 6 ప్లస్ I. ఓకే, ఇక్కడ మనం 6 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 6. సో లెట్ ద 6 బి ద n అనుకుందాం అనుకోండి. అంటే వాట్ ఈస్ n వాల్యూ? 6. సో ఇట్ విల్ బి రిపీట్స్ అంటిల్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్. అంటే ఫస్ట్ I ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 6, ట్రూ. దెన్ ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? మల్టిప్లికేషన్ జరుగుతుంది. సో వాట్ ఈస్ ద మల్టిప్లికేషన్? I ఈక్వల్స్ టు, ఓకే, సో f ఈక్వల్స్ టు, అంటే మనం ఒక వేరియబుల్ తీసుకుందాం. f ఈక్వల్స్ టు f ఇంటూ I. f ఈక్వల్స్ టు f ఇంటూ I. ఓకే, ఇనిషియల్లీ వాట్ ఈస్ f వాల్యూ? 1. సో ఫస్ట్ 1 ఇంటూ వాట్ ఈస్ I వాల్యూ? 1. 1 1 జా 1, అసైన్ టు ద f. నెక్స్ట్ టైం ఏమైంది? I ఇంక్రిమెంట్ అయింది. వాట్ ఈస్ I వాల్యూ నౌ? 2. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 6. ఇక్కడ ఈ రిజల్ట్ 2 తోటి మల్టిప్లై అవుతుంది. వాట్ ఈస్ ఆన్సర్? 2. నెక్స్ట్ టైం ఏమైంది? I ఇంక్రిమెంట్ అయింది. ఓకే, నెక్స్ట్ టైం I ఇంక్రిమెంట్ అయింది. ద నెక్స్ట్ వచ్చిన 2 వచ్చిన రిజల్ట్ ఇంటూ 3, వాట్ ఈస్ ద 6. నెక్స్ట్ టైం ఏమైంది? 6 ఇంటూ 4 24. నెక్స్ట్ టైం ఏమైంది? 24 ఇంటూ 5 120. ఓకే, సో ఇక్కడ I వాల్యూ 1, ఇనిషియల్లీ 1, తర్వాత 2, తర్వాత 3 4 5, ఇలా I వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది.
సో ఇక్కడ మనం ఫస్ట్ 1తో మల్టిప్లై చేసినాం, రిజల్ట్ ఎఫ్లో స్టోర్ చేసాం. నెక్స్ట్ టైం ఎఫ్లో ఉన్న వాల్యూ 2 తోటి, సో 2. నెక్స్ట్ టైం ఎఫ్లో ఉన్న వాల్యూ 3 తోటి 6. నెక్స్ట్ టైం ఎఫ్లో ఉన్న వాల్యూ 4 తోటి 24. నెక్స్ట్ టైం ఎఫ్లో ఉన్న వాల్యూ 5 తోటి ఇలా వస్తున్నాం. ఎప్పటి వరకు 6 <= 6 వరకు రిపీట్ అవుతుంది. వెన్ I becomes 7 ద కండిషన్ ఫాల్స్. సో ఇక్కడ స్టాప్ అయిపోయి మనకు ఆన్సర్ ఏమవుతుంది, 120 × 6. వాట్ ఈస్ ఆన్సర్? 720 వరకు వస్తుంది ఆన్సర్. ఓకే, లెట్ us see by writing the program. Okay, hash include stdio.h, hash include stdio.h header file. Okay, now void main. So here we are writing the program void main. So what are the variables we required here? Factorial find out చేస్తున్నాం కాబట్టి f I n, f I n. Okay, now give the input to the n. Scanf %ld ampersand n, n కి input ఇచ్చాం. నెక్స్ట్ f = 1, ఇనిషియల్లీ f = 1. ఓకే, ఫర్ I = 1, I <= n plus I. ఓకే, f = f ఇంటూ I, సింపుల్. సో మనకు కావాల్సిన ఆన్సర్ దేంట్లో ఉంది, ఎఫ్లో ఉంది. ఓకే, printf factorial equals to %d. We get the we have the output in the f. సింపుల్గా ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి ఇనిషియల్గా 1 తోటి చేస్తాం, అదే ఎడిషన్ అయితే ఇనిషియల్లీ 0 తోటి యాడ్ చేస్తాం. ఇది మల్టిప్లికేషన్ కాబట్టి 1 తోటి మల్టిప్లై చేస్తాం. ఓకే, నౌ లెట్ us see. ఇప్పుడు చూద్దాం. సో దిస్ ఈస్ ద ఇన్పుట్, లెట్ ద ఇన్పుట్ బి 6. సో వాట్ ఈస్ ద ఇన్పుట్ హియర్? We assign the 6. So the 6 is assigned to the n. What is n value? 6. The next, initially f = 1. For loop start అవుతుంది. So what is I value initially? 1. 1 <= 6. Condition satisfied. Okay, now this loop executes. What is initial f value? 1. 1 into, what is I value? 1. 1 1 ja 1. Now what is f value? 1. Okay, next time I is incremented by 1. 2. 2 <= 6. What is I value? 2. What is f value? 1. 1 2 ja 2. So what is the answer here? 2. Next time I is incremented by 1, that is a 3. 3 <= 6. Condition satisfied. Okay, so what is f value? 2. What is I value? 3. 2 3 ja 6. This is a f value. Okay, next time 4 <= 6. Okay, now 6 into 4, 24. Next time 5 <= 6. Okay, 24 into 5, how much? 120. Next time 6 <= 6. Here 120 into 6 is 720. Next time 7 <= 6. Condition false. So after loop, what is f value? Factorial equals to 720. This is the answer we get. Okay, so ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఎవ్రీ టైం కండిషన్ చెక్ చేసుకొని కండిషన్ ట్రూ అయితే ఈ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది, కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఈ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. సో ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది అంటే అంటిల్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్. వెన్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్ అప్ టు ద n value 6. If n = 7, the condition false, we get whatever the value in the f, we get it. Okay, so here ఇక్కడ మనం యూజ్ చేసిన డేటా టైప్ ఏంటిదంటే ఇంటీజర్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటీజర్ we also use the long int n. ఓకే, లాంగ్ ఇంట్ n. సో ఎందుకు నాట్ n, రిజల్ట్ స్టోర్ చేసుకునేది ఎఫ్లో కాబట్టి ఎఫ్, లాంగ్ ఇంట్ ఎఫ్లో లాంగ్ ఇంట్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం ఎఫ్కి. ఓకే, సో ఎందుకు అంటే ఇప్పుడు 6 ఫ్యాక్టోరియల్ కాబట్టి 720, అది 7 ఫ్యాక్టోరియల్ అంటే 5040, 8 ఫ్యాక్టోరియల్ అంటే 5040 ఇంటూ 8 అంటే ద వాల్యూ ఇస్ వెరీ లార్జ్. 9 ఫ్యాక్టోరియల్ అంటే ద వాల్యూ ఇస్ వెరీ లార్జ్ వన్ స్టోర్ చేసుకోవడానికి ద ఇంట్ డేటా టైప్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ when we run in the Windows operating system. So at that situation, here we use the long int to store the large values. Okay, so this is the factorial of a given number. Thank you.